ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓం కవందన. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణ శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి. ఈ పుస్తకం చాణక్య నీతి దర్పణం. అసలు పేరు రాజనీతి సముచ్చయము. రాజనీతి, రాజు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, ప్రజల జీవనం ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎలా జీవించాలి, ఎవరిని విసర్జించాలి, ఎవరిని వదిలిపెట్టాలి, ఎవరిని పట్టుకోవాలి. నిన్న 2వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈరోజు చాణక్య నీతి దర్పణంలో 3వ అధ్యాయం అథ తృతీయోధ్యాయ. నిన్న ఏం చెప్పుకున్నాం? ఎవరు ఉంటే ఇల్లు శోభిస్తుంది, సుశోభితం అవుతుంది. ఎవరి వలన చెప్పండి, ఎవరి వలన ఇల్లు సుశోభితం అవుతుంది? ఇల్లు బాగుంటుంది. ఎవరి వలన బాగుంటుంది ఇల్లు? అమ్మ వలన. స్త్రీ. ఎటువంటి అమ్మ? దివ్య. దివ్య స్త్రీ శోభతే గృహే. విద్వాంసురాలైన తల్లి. విద్వాంసురాలైన తల్లి, విదూషమైన తల్లి, దివ్య గుణాలు ఉన్నటువంటి తల్లి వలన ఇల్లు సుశోభితమవుతుంది, వెలిగిపోతుంది. ఇంటికి దీపం. గృహ దీప్తయ. స్త్రియ గృహ దీప్తయ. స్త్రీలు ఇంటి దీపాలు. ఇంటికి దీపం వెళ్ళాలి అన్నారు తెలుగులో. తప్పులు చేయని వారు ఉన్నారా ప్రపంచంలో? ఎవరైనా తప్పులు పొరపాట్లు దోషాలు లేని వారు లేరు గురుజీ. మహర్షులు, యోగులు, మునులు, విద్వాంసులు, గురువులు ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఎవరైనా ఉన్నారా? సరే, రోగాలు రాకుండా ఎవరైనా ఉన్నారా? రోగాలు రాకుండా, ఏ రోగం లేకుండా. ఇట్లాంటివన్నీ సహజం గురుజీ. ఇవన్నీ అసలు అసంభవం కదా, రోగాలు రాకుండా ఉండడము, తప్పులు ఏ లేకుండా. రోగం లేకుండా, తప్పులు చేయకుండా, ఏ దోషాలు లేకుండా. శరీరం ఉన్నప్పుడు ఏ నొప్పి లేకుండా ఉంటారు ఎవరైనా? ఏ నొప్పి లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు వచ్చిన కష్టాలు ఇంకా వేరకు లేవు అని అనిపిస్తుంది. నాకే కష్టాలు ఉన్నాయి, నాకే బాధలు ఉన్నాయి. ఒకసారి అనుకుంటారు, నేనే మూర్ఖుని, నేనే నేరస్తుని, నేనే అపరాధిని, అన్ని తప్పులు నావే. కొందరు ఈ రకం కూడా ఈ రకం కూడా అనుకుంటారు, నాదే తప్పు, నాదే తప్పు. మాటికి నాదే తప్పు అనే వాళ్ళు కూడా ఉంటారు. చాలా భయంకరం. తప్పు చేశాను, అదుపు తప్పిపోయాను, నియంత్రణ పోయింది, అనేశాను, తిట్టేశాను, కొట్టేశాను, అన్నీ అంటాం. కానీ అప్పుడప్పుడు అదుపు తప్పుతాం.
ఎప్పుడు సుఖంగా ఉండేవారు ఉన్నారు ఎవరైనా? ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి, సంతోషంగా, ఏ దుఃఖాలు లేకుండా, ఎల్లప్పుడూ సుఖం, సదా సుఖి, భగవంతుడు నిరంతర సుఖం. భగవంతుడే మనలో గురించి మనలో ఎవరైనా అది కూడా సాధ్యం కాదు. రాత్రి తర్వాత, పగలు, పగల తర్వాత, రాత్రి, సుఖం తర్వాత, దుఃఖం, దుఃఖం తర్వాత. సుఖం. అంటే ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయంటే సుఖాలు వస్తాయన్నట్టే. సుఖపడుతున్నాం సుఖం. అంటే దుఃఖాలు దుఃఖాలు, వస్తాయండి. దాని కూడా రోగాలు. సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సుఖపడుతున్నాం, బాగా భోగిస్తున్నాం, అనుభవిస్తున్నాం, భోగాల్లో విలాసాల్లో ఉంటున్నాం అంటే తర్వాత భోగే రోగ భయం, తర్వాత రోగాలు వస్తాయి. సుఖాలు కూడా మంచివి కావు, సుఖ దుఃఖాలు వస్తూ పోతుంటాయి రాత్రి లాగా. చక్రంలో చక్రం తిరుగుతుంటుంది, పైన ఉన్నది కిందికి వస్తుంది, కింద ఉన్నది పైకి వస్తుంది కదా. చక్రం తిరిగేటప్పుడు పైన ఉన్నటువంటి ఆ భాగం కిందికి వస్తుంది, కింద ఉన్న భాగం పైకి వెళ్తుంది కదా, అంతే చక్రం అది. ఈ ప్రపంచం అంతా సుఖ దుఃఖాలు అన్ని కూడా. అందుకే ఏం బాధపడకూడదు. దోషాలు ఉంటాయి, దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాలి, మార్చుకోవాలి. రోగాలు వస్తాయి, మనం అనుకుంటే రోగాలు దూరం చేసుకోవచ్చు. కష్టాలు సమస్యలు వస్తాయి, దూరం చేసుకోవచ్చు. సదాసుఖి ప్రపంచంలో ఎవరు ఉండరు. కుత్రావి కోపి సుఖిన సాంఖ్య దర్శనంలో సూత్రం వస్తుంది. కోపి ఎక్కడ కూడా ఎవరు పూర్తి సుఖం ఉండలేరు. కుత్రాపి ఎక్కడ కూడా, కోపి ఎవరు కూడా, కుత్రాపి కోపి సుఖి నహ ఉండగలరు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పూర్తిగా సుఖం ఉండరు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, భయపడద్దు, భయపడకండి. నాకే కష్టాలు ఉన్నాయి అనుకోండి, లేకపోతే నాకు సుఖాలు ఉన్నాయి, ఈ సుఖాలు ఎప్పటికి ఉంటాయి, దుఃఖాలు ఉంటే ఎప్పటికి దుఃఖాలు ఉంటాయి, ఎప్పటికి దుఃఖాలు ఉండవు, అలాగే ఎప్పటికి రోగాలు ఉండవు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు, షుగర్లు, బీపీలు వస్తే, థైరాయిడ్లు వస్తే దీర్ఘకాలిక రోగాలు ఇంకా తగ్గవంటున్నారు. దీర్ఘకాలం కానీ వచ్చే వరకు దీర్ఘకాలం అదే ఎప్పటి నుంచి ఉంటే పేరు పెట్టి ఇంకా చచ్చేంత వరకు మందులు వేసుకోవాల్సి. పోయే వరకు బీపీ వాడాల్సింది, బీపీకి మందులు బిల్లలు వాడాల్సిందే. బీపీకి, షుగర్ కు, థైరాయిడ్ కు, ఇంకా అటువంటి కొన్ని రోగాలు ఉన్నాయి. హార్ట్ ఎలాగో తప్పవు కదా, మరి ఎందుకు వాడడం, అవసరం లేదు కదా. అయితే జీవించి ఉన్న రోజులు కంటే మరి 100 గ్యారంటీ ఇస్తారా, రాసిస్తారా? జీవించి ఉన్న నాళ్ళు మందు బిల్లలు వాడతాం, కానీ 100 జీవితం ఉంటుందా, ఆయుష్? వాళ్ళు చెప్పినట్టే మందులు వాడదాం, బీపీకి, షుగర్కు, మిగతా రోగాలకు 100 జీవితం ఇస్తారా? మీ చేతుల్లో ఉంది, మాకేం పని అంటారు. మరి అంతే, మరి వదిలిపెట్టు అంటే వాళ్ళ చేతులు ఏం లేదు కదా. అందుకే మన చేతులు ఉంటుంది. ఎవరి రోగాలు వారి చేతులు ఉంటాయి, ఎవరి ఆరోగ్యం వారి చేతులు ఉంటుంది, ఎవరి జీవితం వారి చేతులు ఉండాలి. అందుకే యోగాభ్యాసం చేసుకోవాలి. సుఖ దుఃఖాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రోగాలు పోతాయి, ఏది ఎప్పుడు ఉండదు, ఏది ఉండదు, ఉండేది ఒకటే. ఏముంటుంది మనకేముంటుంది ఎప్పటికి? సంపాదించుకున్న జ్ఞానం, అది కూడా ఉండదు, మర్చిపోతాం అమ్మా పోయేటప్పుడు. ఒక వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో అది మర్చిపోతాం. కర్మ ఉంటది, ఇప్పుడు మతి మార్పు వస్తుంది, అన్ని మర్చిపోతాం. చేసుకున్న కర్మ ఉంటది కదా గురించి. అంతే, అందుకోసం ఏం భయపడద్దు, మంచి పనులు చేసుకుంటూ, మంచి సంస్కారాలు వేసుకుంటూ, కుసంస్కారాలు అంటే భస్మం చేసుకుంటూ ఉండాలి. కుసంస్కారాలు, కువిచారాలు ఉంటాయి, పట్టుకోవాలి. మనసులో లోపల ఎటువంటి సంస్కారాలు, ఎటువంటి సంకల్పాలు, వికల్పాలు వస్తున్నాయో, భావాలు, ఆలోచనలు వస్తున్నాయో, దానికి సంబంధించిన శ్లోకం, మొదటి శ్లోకం. అథ తృతీయోధ్యాయ. శ్లోకం చదవండి. కస్య దోష కులే నాస్తి, వ్యాధినా కో నా పీడిత, వ్యసనం కేన నా ప్రాప్తం, కస్య సౌఖ్యం నిరంతరం. అర్థం చెప్పండి.
నమస్తే గురుజీ. ఎవని కులములో దోషము లేదు, వ్యాధిచే పీడింపబడని వాడెవడు, కష్టమును ఎవడు పొందుట లేదు, ఎవనికి ఎల్లప్పుడూ సుఖమున్నది, ఎల్లప్పుడూ ఎవనికి సుఖముండును. మేఘదూతంలో ఒక ఇది ఇస్తున్నారు, వివరణ ఇస్తున్నారు గురుజీ. కస్యాత్యంతం సుఖం ఉపనతం దుఃఖమేకాంతతో వా నీచైర్గచ్చతురుపరి దశ చక్రనేమి క్రమేణ. నమస్తే గురుజీ. నియమముగా సుఖము కానీ దుఃఖము కానీ ఎల్లప్పుడూ ఉండవు. చక్రమునకు పైభాగంలో చుట్టబడి ఉన్న ఇనుప పట్ట ఒకసారి పైకి ఒకసారి క్రిందికి ఎట్లు చక్రభ్రమణమును బట్టి ఉండును, అట్లే మానవ జీవితంలో కష్ట సుఖములుండును. ఇంకా చదవమంటారా గురుజీ? ఇంకా ఉంది. చక్రవత్ పరివర్తనే దుఃఖానిచ సుఖానిచ, చక్రం వలె సుఖ దుఃఖములు పరిభ్రమించుచుండును. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి. చక్రంలోని ఆకుల వరుస వలె మనుష్యుని భాగ్యము మారుచుండును. సుఖస్యానంతరం దుఃఖస్యానంతరం సుఖం, సుఖ దుఃఖం మనుష్యానం చక్రవత్ పరివర్తితః. సుఖము తర్వాత దుఃఖము చక్రవత్ పరివర్తతః. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము. మనుషులకు సుఖ దుఃఖములు చక్రం వల్ల ఒకదాని తర్వాత ఒకటి మారుచూ వచ్చుచుండును. నమస్తే గురుజీ. వినపట్టలేదు గురుజీ, మ్యూట్ లో ఉన్నట్టు. చలికాలం చలి ఇలాగే ఉంటుందా? చలి పోతుంది కదా. ఇప్పుడు ఎండలు వస్తాయి, ఎండలు అలాగే ఉంటాయా? పోతాయి. వర్షాలు వస్తాయి, వర్షాలు అలాగే ఉంటాయా? పోతాయి. చక్రం తిరుగుతుంది అంతే. చక్రం ఉంటుంది, బండి చక్రం అనుకోండి, దాన్ని కమ్మి అంటారు, పైపట్ట తిరుగుతుంటుంది అంతే. సుఖదుఖం తిరుగుతుంటాయి. భాగ్య పంక్తిన, భాగ్యం వరుస అంటే సౌభాగ్యం దుర్భాగ్యం కష్టాలు, అదృష్టం దురదృష్టం అంటాం. చక్ర అర పంక్తిరివ, చక్రంలో అరల్లాగా అంటే ఆకుల్లాగా, ఆకుల వరుస, పంక్తి అంటే వరుస, ఇవ అంటే లాగా, గచ్చతి జరుగుతుంటుంది అనమాట. మార్పు జరుగుతుంటాయి, పరివర్తన ఉంటుంది. అందుకే ఏం భయపడకూడదు. ఇప్పటికి అలాగే ఇది ఉండదు. ధనం ఉంటే కూడా ధనం అలాగే ఉండదు, ధనం లేకపోతే ధనం లేకపోవడం అదే పేదరికం అలాగే ఉండదు. పురుషార్థం చేస్తే, ప్రయత్నం చేస్తే అన్ని మారుతాయి. పురుషార్థం గొప్పది. విషయం ఏంటంటే పురుషార్థం గొప్పది. కస్య సౌఖ్యం నిరంతరం, నిరంతర సౌఖ్యం, నిరంతర సుఖం ఎక్కడ ఎవరికన్నా ఉందా? ప్రపంచంలో ఎప్పుడు సుఖంగా, ఏమాత్రం కష్టాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఇంట్లో అన్ని ఉండొచ్చు, ధనము, సాధనాలు, విలాసాలు అందరు ఉన్నప్పుడు కూడా కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, రోగాలు లేకుండా, దోషాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు? ఇక్కడ కులం అంటే కుటుంబం, వంశం. కస్య దోష కులే నాస్తి. కస్య కులం అంటే ఎవరి ఇంట్లో, ఎవరి వంశంలో దోష నాస్తి, దోషాలు లేవు, ఉన్నాయి. వ్యాధినా కోనా పీడిత, వ్యాధి ద్వారా ఎవరు పీడింపబడరు. ఇక్కడ వ్యసనం అంటే కష్టాలు. వ్యసనం కేనన్నా ప్రాప్తం, కష్టాలు ఎవరికి లభించవు? అందరికి లభిస్తాయి. వ్యసనం అంటే కష్టాలు. రెండవ శ్లోకం చూడండి. ఆచార కులం, ఆచార కులం ఆఖ్యాతి, ఆఖ్యాతి దేశం ఆఖ్యాతి భాషణం, సంభ్రమ స్నేహం ఆఖ్యాతి, వపు ఆఖ్యాతి భోజనం. చెప్పండి అర్థం. ఆచార కులం ఆఖ్యాతి. ఇంకెవరి దగ్గర పుస్తకం లేదా? ప్రింట్ తీసుకోలేము. మిగతా వారు? ప్రభు గారు మీరే చెప్పండి. ఇది ఎక్కడో పోయింది. రెండవ శ్లోకం, మూడవ అధ్యాయం, రెండవ శ్లోకం గురించి. ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం. దొరికిందా? చూస్తున్నా గురుజీ, ఇది కొంచెం కిందకి మీదకి అయిపోయింది. ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే ఈ సమస్య ఉండదు.
ప్రింట్అవుట్ తీసుకోండి, ఎక్కువ పేజీలు ఏమి లేవు. అందరు ప్రింట్అవుట్ తీసుకోండి. శ్రద్ధ లేదన్నమాట. ప్రింట్అవుట్ తీసుకోవట్లేదు అంటే శ్రద్ధ లేదు, నేర్చుకోవాలని లేదన్నమాట. చిన్నపిల్లలాగా వ్యవహారం చేస్తున్నారు. సమయం లేదా, ఇష్టం లేదా? దొరికిందా పద్మావతమ్మ గారు, నారాయణ గారు? గురూజీ మేము నిన్న చదివినప్పుడు అది కరెక్ట్ లేదంటే వదిలేసిన గురూజీ. నేను మొన్న చదివిన అప్పుడు సుజాత దాంట్లో ఉందని అట్లా అది వేరే ప్రింట్, వేరే వాళ్ళది, విజయవాడ వాళ్ళది. మీరు ఆనమల్ల వెంకయ్యార్య గారి పుస్తకం అది కూడా మీకు పంపడం జరిగింది. రెండు వచ్చాయి. వెంకయ్యార్య గారి అది ప్రింట్అవుట్ తీసుకోండి. సరే గురూజీ. అది ఇప్పుడు తీసుకుంటే రెండు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. వెంకయ్యార్య గారి పుస్తకం తీసుకోండి. విజయవాడ పబ్లిషర్స్ ఉన్నారు, అది వద్దు. అది సరే. మహిళా జాగరణ దేంట్లో చూస్తాం. దీంట్లోనే ఉంది, మహిళా జాగరణ దాంట్లోనే ఉంది. రెండు ఉన్నాయి మరి. ఒకటి వెంకయ్యార్య గారు ఉంటుంది చూడండి. ప్రభు గారు దొరికిందా లేదు? ఇంకా దొరకలేదు గురుజీ. ఇది డౌన్లోడ్ చేసుకున్నాను, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఎక్కడో పోయింది. మిగతా ఏం చేస్తున్నట్టు? పుల్లం శ్రీరామచంద్రుడు ఉంది. ఇప్పుడు ఇది ఎవరు రాసిందనేది నాకు తెలియట్లేదు. పుల్లం శ్రీరామచంద్రుడు అది కాదు. ఇంకోటి ఉంది గురూజీ. ఇంకోటి కూడా నాకు దొరుకుతుంది, కానీ నేను ఇంకోటి కూడా తీస్తున్నా ఎమ్మటే. ఎన్నో చదవాలో చెప్పండి, నేను చదువుతాను. 3వ అధ్యాయం తీయండి. గురూజీ. ఈరోజు అందరూ తరగతికి వచ్చే వారందరూ కూడా ఒకసారి చూసుకోండి. PDF అది వెంకయ్యార్య గారిది, ప్రింట్అవుట్ తీసుకోండి. సరే గురూజీ, తీపిస్తాను. పుస్తకం ఉంటుంది కదా, పేపర్ అయితే ఈజీగా చదువుకోవచ్చు, వెతుక్కునే పని ఇబ్బంది అర్థం కాదు. మరి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. సరే, తీసుకున్నా. మూడవ అధ్యాయం 2వ శ్లోకం. ద్వితీయ అయిపోయింది. 3వ అధ్యాయంలో ఎన్నది గురూజీ? 2వ శ్లోకం చదువుతున్నా గురూజీ, వినండి. ఆచారక కుల మాఖ్యాతి దేశ మాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహ భోజనం. మనుష్యుని అలవాట్లను బట్టి, అతడి స్థాయిని, మాటల యొక్క విధానమును బట్టి, దేశము లేక ప్రాంతమును, ఆతిథ్య విధానమును అనుసరించి, స్నేహమును దేహమును పట్టి తినగలుగు ఆహార స్థాయిని తెలుసుకొనవచ్చును. అలవాట్లను బట్టి, స్థాయిని బట్టి, మాటల యొక్క విధానాన్ని బట్టి, దేశ ప్రాంతాన్ని బట్టి కూడా వారి యొక్క ఆతిథ్య విధానము అనుసరించి స్నేహము ఇవి ఇచ్చాడు గురూజీ. ఆహార స్థాయి కూడా తెలుసుకోవచ్చు అని చెప్పిండు గురూజీ. ఓం. వివరణ ఏం లేదమ్మా, ఇంతవరకే ఉంది గురూజీ. నేను చెప్తాను గురూజీ, దొరికింది. చెప్పండి. శరీరము శుష్కించుటను బట్టి అతని ఆహారం తెలుసుకొనవచ్చును. ఇది ఒక పూట భుజించు వారి విషయంలో కాదు. ఒక పూట తినువారి భోజనం మంచిదో చెడ్డదో వారి శరీరం ద్వారా తెలియబడదు. మనుష్యుడి ఆహారము సాత్వికముగాను, స్నిగ్ధముగా, కలదిగాను, రుచికరముగాను, అన్ని గుణములు సమపాల్లో ఉన్నది ఉన్నచో శరీరం బలిష్టముగా ఉండును. భోజనం సరియైనది కానిచో చిక్కిపోవును. కావున మనుష్యుని శరీర స్థితిని గమనించి అతని ఆహారం తెలుసుకునవచ్చును. నమస్తే గురుజీ, ఇంతవరకే ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, బలంగా లావు ఉన్నాడు, దినములు తినడు. అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఉన్నాడు, బలంగా లావు ఉంటాడు, దినములు తినడు, రాత్రి తింటాడు. అంటే లావు దినములు తినడు. ఇక్కడ తినడానికి ఒకటి తింటాం, కానీ శరీరం లావుగా ఉంది కదా, బలంగా ఉంది కదా, అంటే అర్థం ఏంటి? తింటాడు అంటే శరీరం బట్టి చెప్పాడు. శరీరం యొక్క లక్షణాలను బట్టి మనం వారు ఏం తింటారో కూడా చెప్పవచ్చు. మద్యమాంసాలు సేవిస్తారో కూడా చెప్పవచ్చు. తెలుసా విషయం? మద్యమాంసాలు సేవిస్తారా లేదా అది కూడా చెప్పవచ్చు. ఎటువంటి ఆహారం తీసుకుంటారో కూడా చెప్పవచ్చు.
శరీరాన్ని గమనిస్తే ఏ పని చేస్తారో కూడా చెప్పొచ్చు. శరీరాన్ని బట్టి వారి భోజనం. వపు అంటే శరీరం, ఆఖ్యాతి అంటే తెలియజేస్తుంది, ఆఖ్యాతి ప్రకటిస్తుంది, వ్యక్తం చేస్తుంది. ఆఖ్యాతి శరీరాన్ని బట్టి భోజనం, ఏ భోజనం తింటాడు అని తెలిసిపోతుందట. ఇక్కడ ఆతిథ్యం అన్నారు, అది స్నేహం. అక్కడ సంభ్రమ. సంభ్రమ అంటే మానవ సన్మానం. అది దాన్ని ఏం చేస్తుంది? స్నేహం ఆఖ్యాతి అంటే స్నేహం ఉందా లేదా, ప్రేమ ఉందా లేదా. ఇక్కడ స్నేహం అంటే ప్రేమ. ప్రేమ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? మనం అంటే గౌరవం ఉందా లేదా ఎలా తెలుస్తుంది? వారిచ్చే ఆతిథ్యం అంటే సన్మానం, ఆదరణ, గౌరవం. అంటే మన పట్ల ప్రేమ ఉందా లేదా తెలిసిపోతుంది. వారు చేసే వ్యవహారాన్ని బట్టి తెలిసిపోతుంది మనం అంటే ప్రేమ ఉందా లేదా. దాన్ని సంభ్రమ అన్నారు. సంభ్రమ అంటే మాన సమ్మానము, ఆదరణ, గౌరవము. ఇక మన మాట్లాడే భాషను బట్టి చెప్పవచ్చు. ఏ జిల్లా వాళ్ళు తెలుసా? ఏ జిల్లా వాళ్ళు ఎవరో చెప్పొచ్చా లేదా? ఏ రాష్ట్రం వాళ్ళు చెప్పొచ్చా? గమనించండి. ఏ రాష్ట్రం వాళ్ళు చెప్పొచ్చు, అందులో ఏ జిల్లా వాళ్ళ భాష ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. భాషను బట్టి మీరు ఫలానా జిల్లా వారని కూడా చెప్పవచ్చు. మనిషి యొక్క హావభావాలు, వారి నడక, వారి నవ్వు, వారి చేసిన బట్టి కూడా ఏ జిల్లా వాళ్ళు, ఎక్కడి వారు కూడా చెప్పవచ్చు. ఏ పని చేస్తారో కూడా చెప్పవచ్చు. గమనించండి. ఇది పరిశీలన, బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మన ఆచరణ బట్టి ఏ వంశము, మన వ్యవహారం, మన ఆచరణ, మన అలవాట్లు, దాన్ని బట్టి ఏ వంశం వారు, ఏ కుటుంబం వారు కూడా చెప్పవచ్చు. ఆచార కులం ఆఖ్యాతి. కులమును, కుటుంబాన్ని, వంశాన్ని ఆచారమే. ఆచార ఆఖ్యాతి ప్రకటిస్తుంది, వ్యక్తం చేస్తుంది, తెలియజేస్తుంది. దేశం ఆఖ్యాతి భాషణం. ఏ దేశం వారు, ఎక్కడి వారు అనేది భాషను బట్టి, మన మాటల్ని బట్టి. సంభ్రమ. సంభ్రమ అంటే ఇక్కడ మన సన్మానం, ఆదరణ, గౌరవం, స్నేహాన్ని, ప్రేమను తెలియజేస్తుంది. వపు శరీరం, ఆఖ్యాతి తెలియజేస్తుంది భోజనాన్ని. ఎటువంటి భోజనం చేస్తారో కూడా చెప్పవచ్చు. మీరు పళ్ళు తింటారా, మొలకలు తింటారా కూడా చెప్పవచ్చు. ఎక్కువ నూనెలు తింటారా చెప్పవచ్చు. గమనించండి. ఈ రోజు నుంచి ఎవరెవరు ఎలా తింటారు, ఏం తింటారో. ఆడపిల్లని స్కూల్కి పంపించాలట. ఆడపిల్లని స్కూల్కి పంపండి అంటున్నారు చాణక్యుడు. స్కూల్ శబ్దం తెలుసా ఎవరికైనా మీకు? స్కూలు స్పెల్లింగ్ చెప్పండి. స్కూల్ స్పెల్లింగ్ SCHOOL గురుజీ. స్కూల్. స్కూల్ కు సు తీసేస్తే, ఎస్ తీసేస్తే కూల్. కూల్. కులం, సుకులం. ఓహో. స్కూల్ అని సుకులం అంటారు. మంచి కులము, మంచి కుటుంబం, సుకులం. సుకులమే స్కూల్ అయింది. గమనించారు ఎప్పుడైనా? సుకులమే, సుకులము, సుకుళ్ళు, సుకుళ్ళు అదే స్కూలు. కొందరు ఇస్కూల్ అంటారు ముస్లింలు, ఇస్కూల్. కొందరు సకులు అంటారు, ఉత్తర భారతం సకులం. స్కూల్కు సకులు అంటారు. సకులు, సుకులు. సుకులంగా పంపండి ఆడపిల్లని అంటున్నారు చాణక్యుడు. సుకులే యోజయేత్ కన్యాం, పుత్రం విద్యాసు యోజయేత్, వ్యసనే యోజయేత్ శత్రుం. వ్యసనే యోజయేత్ శత్రుం. విడదీస్తే యోజయేత్ శత్రుం, మిత్రం ధర్మే నియోజయేత్. అర్థం చెప్పండి తెలుగులో. ప్రభు గారు. నమస్తే గురుజీ. కన్యను ఉత్తమ వంశంలో వానికిచ్చి పెళ్లి చేయవలను. అది సుకులం. అది కుకులే. సుకులం అంటే అర్థమైందా? మంచి అర్థమైంది వంశం గురుజీ. అక్కడ పంపాలి కన్యను. సుకులానికి పంపాలి, స్కూల్కు పంపాలి అన్నమాట. సుకులే. తర్వాత పుత్రుణ్ణి విద్వాంసు దగ్గర పంపించాలి. పుత్రం విద్యాసు యోజయ. తర్వాత చెప్పండి. శత్రువును కష్టములు దుఃఖములు పొందువానిగా చేయవలెను, మిత్రుని ధర్మ మార్గం నడుచువానిగా చేయవలెను. నమస్తే గురుజీ. శత్రువుని ఎక్కడ ఉంచాలి? కష్టాల్లో ఉంచాలి, బాధల్లో ఉంచాలి. వ్యసనే అన్నారు. వ్యసనం అంటే కష్టాలు, బాధలు, దుఃఖాలు.
శత్రువు వ్యసనపరుడైతే బాగుంటుంది కదా. వ్యసనపరుడైతే రోగి అవుతాడు, వ్యసనపరుడైతే మూర్ఖుడైపోతాడు, వ్యసనపరుడైతే బలహీనుడైపోతాడు, వ్యసనపరుడైతే గెలవచ్చు కదా. శత్రువుని వ్యసనపరుని తయారు చేయాలి. కొందరు అలాగే చేస్తారు, తాగడం అలవాటు చేస్తారు, చెడు అలవాటు చేస్తారు. ఇటువంటి కుట్రలు చేసేవారు కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసేవారు ఎలా ఉంటారు? దుర్జనులు. దుర్జన ప్రియవాది చ నైవ విశ్వాస కారణం మధు తిష్టంతి జివాగ్రే హృది హలాహలం విషం. దుర్జనులు అక్కడ జాగ్రత్త ఉండాలి, నమ్మొద్దు. అమ్మాయిని ఎక్కడ పంపించాలి? సుకులానికి పంపించాలి, మంచి కులానికి, మంచి కుటుంబానికి పంపించాలి, మంచి వంశానికి పంపించాలి. పుత్రుణ్ణి విద్యలలో, దాని అర్థం పుత్రికను వద్దని కాదు ఇక్కడ. పుత్రుడన్నా పుత్రికను ఒకటే. పుత్రికను మాత్రం పెళ్లి విషయంలో మాత్రం సుకులానికి, మంచి వంశానికి పంపించాలి, మంచి కుటుంబానికి. ఇక్కడ పుత్రం అన్నారు. పుత్రం అంటే పుత్రిక కూడా అంటే సంతానం అని అర్థం చేసుకోవాలి. సంతానాన్ని విద్యలలో గురుకులానికి పంపించాలి. ఇక్కడ విద్యలో అంటే గురుకులానికి. శత్రువును వ్యసనాల్లో ఉంచాలి, కష్టాల దుఃఖాల్లో సమస్యల్లో ఉంచాలి, ఇరికించాలి. ఈ పుస్తకం పేరేంటి? ఈ పుస్తకం పేరు చాణక్య నీతి కదా. చాణక్య నీతి దర్పణం. మిగతా వాళ్ళకి వినిపిస్తలేదా ఏంటి? మిగతా ఏం వినిపించట్లేదా? మౌన దీక్ష పాటిస్తున్నారా? మిగతా లేదా ఫోన్ దగ్గర లేదా? వినిపిస్తుంది గురూజీ. ఈ పుస్తకం పేరు ఏమిటి? రాజనీతి సముచ్చయము. పుస్తకం పేరు రాజనీతి. అందుకే ఇక్కడ రాజనీతి గురించి చెప్తున్నారు. కాబట్టి శత్రువును మనం ఓడించాలంటే, యుద్ధం చేయకుండా ఓడించాలంటే కష్టాల్లో, బాధల్లో, వ్యసనాల్లో ఉంచాలి. సునాయాసం గెలుస్తామని అర్థం ఇక్కడ. అంటే ఈ పుస్తకం పేరే రాజనీతి సముచ్చయం కదా. రాజకీయం ఉంటుంది, రణనీతి ఉంటుంది. అందుకే శత్రువును గెలవాలంటే శత్రువుని కష్టాల్లో ఉంచాలి, దుఃఖాల్లో, బాధల్లో ఉంచాలి. మిత్రుడైతే ధర్మ మార్గంలో ఉంచాలి. మిత్రుడు ధర్మ మార్గంలో ఉంటే మనకు సహకరిస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు కష్టాల్లో. తర్వాత శ్లోకం 4వ శ్లోకం చూడండి. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పోన దుర్జన సర్పోదర్శతి కాలేన దుర్జన తు పదే పదే దుర్జనస్తు పదే పదే. దుర్జనుడు, పాము రెండు ఉన్నాయి. ఏది మంచిది? పాము మంచిదా, దుర్జనుడు మంచివాడా? దుర్జనులు గురుజీ. దుర్జనుడు మంచివాడా? పాము మంచి. పాము దుర్జన ఇద్దరు ఉన్నారు పక్కన పక్కన. ఎవరు నమ్ముతారు? పాము నమ్ముతారు, దుర్జను నమ్ముతారా? దుర్జనుడు నమ్మాలి గురుజీ. పాము కమితే కాటేస్తే చచ్చిపోతాం. దుర్జనుడు అది కూడా అంతే అని కొంచెం నయం కదా గురుజీ. పాము కంటే నయం కదా గురుజీ. పాము మనము దాన్ని ఏమన్నా చేస్తేనే తప్ప, దానికి హాని అని అనిపించినప్పుడు తప్ప అది హాని చెయ్యదు కదా గురుజీ. ఇక్కడ ఇప్పుడు మీరు మనం మాట్లాడే అవసరం లేదు. స్థానికుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి శ్లోకం. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పోన దుర్జన. సర్పం మంచిదట, వరం సర్పం మంచిది. నా దుర్జన మంచివాడు కాదు. సర్పోదర్శతి కాలేన. కాలం వస్తే, టైం వచ్చినప్పుడు సర్పం కాటేస్తుంది. టైం వచ్చినప్పుడు, దానికి ఇబ్బంది అయినప్పుడు. కానీ దుర్జనుడు పదే పదే మాటి మాటికి కాటేస్తాడు, హాని చేస్తాడు, చెడు చేస్తాడు. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు పాముని నమ్మొచ్చు. ఇక్కడ పాము పక్కనే ఉందని కాదు, పాము ఎక్కడో ఉంటుంది. అది ఎప్పుడో కాటేస్తుంది. అది మనం ఏమైనా చేస్తే, అక్కడ వెళితే, అది ఇక్కడికి వస్తే సమయం. అందుకే కాలాన్ని అక్కడ కాలేన, కాలం వచ్చినప్పుడు. కానీ దుర్జనుడు పదే పదే మాటి మాటికి అంటే అదే ఆలోచిస్తాడు కదా గురుజీ. దుర్జనుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఉంటాడు కదా. పద్యం ఉంది ఒకటి. పాముకు విషయం ఎక్కడ ఉంటుంది? తల నుండి విషము పనికింది.
అని అంటే పాము. విషం ఎక్కడ తలలో ఉంటుంది, తేలిక ఎక్కడ ఉంటుంది, తోకలో ఉంటుంది. కలునకు నిలువెల్ల విషయం గదరాసుమతి. కలుడు దుర్జనుడు, దుష్టుడు. విషయం ఎక్కడ ఉంటుంది దుర్జనుడికి? నిలువెల్ల శరీరమంతా విషయమే. ఇప్పుడు ఎవరు నమ్మాలి? ఇప్పుడు పామే నయం. దుర్జనస్య చ సర్పస్య వరం సర్పోన దుర్జన. సర్పో దంశతి కాలేన దుర్జనస్తు పదే పదే. దేవుడు అర్థం చెప్పండి, ఏం రాసి ఉంది పద్మాతమ్మ గారు? దుర్జనుని సర్పమును పోల్చి చూచినచో సర్పమే శ్రేష్టమైనది. సర్పము దానిని చూచి కాని చూడక కాని తొక్కిననో ఒత్తిడి చేసినట్టి సమయంలో తప్ప తక్కిన సమయములలో కాటువేయదు. దుర్జనుడు అట్లు కాక అడుగడుగున చెడును కలిగించు ప్రయత్నం చేయుచుండును. వివరణ కూడా ఉంది, గురించి చదవమంటారు అది కూడా. చెప్పండి. వివరణ. దుర్జనుని గుణమెట్టిదో చూడు. చాణక్య రాజనీతి శాస్త్రం 3:32లో దుర్జనస్య ముఖే ప్రీతిర్వాణి చందన శీతల హృదయే తస్య దుర్బుద్ధే కులుషాదపి కర్కశం. దుర్మార్గుని నోటిలో ప్రియమైనట్టియు గంధము వలె చల్లనైనట్టి మాటలుండును. ఆ దుష్టుని హృదయములో వజ్రాయుధమునకు మించిన కాఠిన్యం ఉండును. నమస్తే. కులిష అంటే వజ్రాయుధం. కులిష గట్టిగా ఉన్నటువంటి వజ్రాయుధం కులిష అన్నారు. దానికంటే ఎక్కువ కర్కశం ఉంటుంది, ఇంకా గట్టిగా ఉంటుందట, కఠోరంగా ఉంటుందట. దుర్బుద్ధి. దుర్జనస్య హృదయ తస్య. దుర్జన యొక్క హృదయంలో దుర్బుద్ధి ఎంత ఉంటుందంటే వాడు దుర్బుద్ధి కదా. మన హృదయంలో వజ్రాల కంటే గట్టికి కఠోరమైనటువంటి వ్యవహారం ఉంటుంది వాడి హృదయం. అందుకే నమ్మకూడదు. ఇవన్నీ ఊరికే వినడం కోసం కాకుండా ప్రయత్నం చేయండి. ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. పామే నయం. ఎన్నోసార్లు మనకు తెలుస్తుంది. పాము దగ్గరకు వచ్చి కాటేసి పోదు. దానికి అటువంటి ప్రమాదం అనిపించినప్పుడే అది కూడా నౌపం ఏం చేస్తుంది, ఒకసారి బుస కొడుతుంది, భూమికేసి కొడుతుంది. ఒకసారి జాగ్రత్త, దగ్గర రాకండి తెలియజేస్తుంది, హెచ్చరిక. కానీ దుర్జనుడు అలా కాదు. పాము హెచ్చరించి కాటేస్తుంది. విషం పాము అదేనే. 5వ శ్లోకం ఏం చేయాలి అంటే రాజు ఏం చేయాలి చెప్పడం జరుగుతుంది. ఎవరిని దగ్గర ఉంచుకోవాలి, ఎవరిని త్యజించాలి అనే విషయంలో. ఎవరి దగ్గర ఉంచుకుంటే బాగుంటుందో 5వ శ్లోకం. ఏతదర్థం కులీనానాం నృపాః కుర్వంతి సంగ్రహం ఆది మధ్య అవసానేషు నా త్యజంతి చ తే నృపం. 5వ శ్లోకం చెప్పండి అర్థం. రాజులు మంచి వంశము వారిని తమ దగ్గరకు చేర్చుకొందురు. అట్టి మంచి వంశము వారు ఆ రాజును మొదట కాని, మధ్యలో కాని, చివరకు కాని ఏ స్థితిలోనూ విడవక అంటిపెట్టుకొని ఉందురు. వివరణము. మంచి వంశము వారి సంబంధము నాశనము నుండి రక్షించును. కులీనై సహ సంపర్కం పండితై సహ మిత్రతాం జ్ఞాతిభిశ్చ సమం మేలం కుర్వాణో న వినశ్యతి. మంచి వంశం వారితో సంబంధము, పండితులతో మైత్రి, బంధువులతో కలిసిమెలిసి ఉండటయు కలిగిన మనుజుడు ఎన్నడూ నష్టం పొందడు. నమస్తే. మనం నష్టపోకుండా ఉండాలి అంటే, మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఇటువంటి వారిని దగ్గర ఉంచుకోవాలి. మంచి వంశం వారు, తాత ముత్తాతలు అందరూ మంచివారే, కుటుంబాలు అందరూ మంచివారే, అటువంటి వంశం వారిని దగ్గర ఉంచుకోవాలి. పండితులు విద్వాంసులతో కూడా మైత్రి చేస్తుండాలి. పండితై సహ మిత్రతాం. జ్ఞాతిభి అంటే బంధువులు, తెలిసిన వారు, మిత్రులు. వారితో సమం మేలం, వారితో సరిగా. సమం అంటే ఇక్కడ కలిసి అని అర్థం. జ్ఞాతిభిశ్చ సమం అంటే సహా. సమం జ్ఞాతులతో సహా, బంధువులతో సహా ఎలా ఉండాలి? వారితో మేలం, కలిసి ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది? నా వినశ్యతి, నష్టం ఉండదు, కష్టం ఉండదు. రాజు ఇటువంటి వారిని దగ్గర ఉంచుకోవాలి. ఆది మధ్య అవసానేషణ. ఆది అంటే ఉన్నతి సమయంలో, మధ్య అంటే ఐశ్వర్యం తగ్గినప్పుడు అని అర్థం రాయడం జరిగింది. మధ్యకాలంలో అంటే క్షీణిస్తున్న కాలంలో, ఐశ్వర్యం తగ్గుతున్న కాలంలో, లేదా లేనప్పుడు. అంత అంటే విపత్తి కాలంలో.
ఆపద సంబంధించినప్పుడు కష్టకాలంలో ఎవరైతే విడిచిపెట్టకుండా ఉంటారో రాజును అటువంటి వారిని దగ్గర ఉంచుకోవాలి, సంగ్రహించుకోవాలి. సంగ్రహం సరిగా గ్రహించి పెట్టుకోవాలి, పట్టుకొని ఉండాలి, రాజు కాపాడుకోవాలి. అక్కడ రాజులు మనమే, మనం అటువంటి వారిని దగ్గర ఉంచుకోవాలి. ఎవరిని? మంచి వంశం వారిని. తర్వాత చాణక్యనీతి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకం చెప్పడం జరిగింది. ప్రమాణం: కులీనై సహ సంపర్కం పండితై సహ మిత్రతాం జాతిభిశ్చ సమం మేళం కుర్వాణోన వినశ్యతని. అంటే మనం ఇది అందరికి సంబంధించిన శ్లోకం ఇది. 5వ శ్లోకం రాజైనా మనమైనా వ్యవహారం మాత్రం కష్టకాలంలో ఎవరైతే ఆదుకుంటారో మన వెంట ఉంటారో వారిని వదిలిపెట్టకూడదు. అది ముఖ్యం. కష్టకాలంలో ఆదుకున్నారంటే ఎప్పుడు తోడు ఉండేవారన్నమాట. తర్వాత శ్లోకం 6వ శ్లోకం చూడండి. ప్రళయే భిన్న మర్యాద భవంతి కిల సాగరా భేదం ఇచ్చంతి ప్రళయే అపి నా సాధవా. చెప్పండి. ప్రళయకాలమందు సముద్రములు తమ చెలీలి కట్ట అతిక్రమించును, సముద్రములు తమ స్థానము నుండి వేరుగును అవియగును. కాని సాధువులు ప్రళయం సంభవించినను తాము మర్యాదను విడవరు. చెప్పండి. వివరణము: దుర్జన వచనాంగ అర్ధజ్ఞోపిన విప్రియం వదత్యార్యః అగరురపి దహ్యమానః స్వభావగంధం పరిత్యజతి కిమ్ను. దుర్జనుల యొక్క మాటల రూపాగ్నితో కాల్చబడినను ఆర్యుడు తప్పుడు మాట్లాడడు. అగరవత్తి అగ్నిచే కాల్చబడుచున్నను తన స్వాభావిక సుగంధమును విడిచిపెట్టదు గదా, అట్లే ఆర్యుడును. నమస్తే. ఆర్యుడు అంటే ఆదరణీయుడు, పూజనీయుడు, గొప్పవాడు, శ్రేష్ఠుడు అని అర్థం. వారు దుర్జనుడు తన వచనాలను అగ్ని అంగారని నిప్పులతో కాలుస్తుంటాయి. అంటే మాటలనే నిప్పులతో కాల్చినప్పుడు కూడా ఆర్యుడు తన ప్రియ వ్యవహారం వదిలిపెట్టాడు, సజ్జన వ్యవహారం వదిలిపెట్టాడు. అగరంటే అగరబత్తీలు లేదా ఈ గుగ్గిలం ఇటువంటి ఏది ఉంటావు సాంబ్రాణి, అవి మనం దహించి వేస్తే మండిస్తే ఏం చేస్తాయి? సుగంధాన్ని ఇస్తాయి. వాటి స్వాభావిక గుణం కదా. అగరుహు అపి దహ్యమానం మండించినప్పటికీ స్వభావ గంధం, దాని స్వాభావిక గంధం అవుతుంది సుగంధం, అది పరిత్యజతి కిమ్ను అంటే ఎప్పుడైనా విడిచిపెడుతుందా? కిమ్ను అంటే విడిచిపెడుతుందా? ఎప్పుడు విడిచిపెట్టదు. ప్రళయకాలంలో అంటే ఎక్కువ వర్షాలు, తుఫాన్లు, సునామీలు వచ్చినప్పుడు చెలియలు కట్ట అంటే హద్దు అనమాట. సముద్రానికి ఒక హద్దు ఉంటుంది, అది దాటి రాదు సామాన్యంగా. సముద్రం పొంగినప్పుడు ఎంతైతే ఉంటుందో అంతవరకు దాని హద్దు. పౌర్ణమి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు బాగా పొంగుతుంది, ఆటుపోట్లు అంటారు. పోటు అంటే పైకి లేవడం, ఆటు అంటే తగ్గడం. అయితే అప్పుడు ఎక్కడి వరకు వస్తుందో ఆ హద్దు, అది దాని హద్దు, దాన్ని చెలియలు కట్ట అంటారు. అంతవరకు ఆ మర్యాద, దాని పేరు మర్యాద కూడా. మర్యాద అంటే హద్దు అని అర్థం. భిన్న మర్యాద ప్రళయకాలంలో మర్యాద భిన్నం చేస్తుంది, దాటుతుంది, మర్యాద దాటుతుంది. భవంతి సాగరములు, కానీ సాగర భేదం ఇచ్చంతి. సాగరాలు విడిపోవాలని చూస్తాయి, దూరం కావాలని చూస్తాయి. అంటే ఈ నియమాలు పాటించకపోవచ్చు, సముద్రాల్లో నియమాలు పాటించకపోవచ్చు. కానీ ప్రళయపిన సాధవాహ, సాధువులు ప్రళయకాలం కూడా ఈ మర్యాద దాటరు, హద్దులు దాటకుండా ఉంటారు. దానికి ప్రమాణంగా ఈ శ్లోకం చెప్పడం జరిగింది, దుర్జన వచన అని. తర్వాత శ్లోకం 7వ శ్లోకం. మూర్ఖస్తు పరిహర్తవ్య ప్రత్యక్షో ద్విపద పశు భినత్తి వాక్శల్యేన అదృష్ట కంటకో యథ మూర్ఖస్తు పరిహర్తవ్య. ప్రత్యక్ష ద్విపద, ప్రత్యక్షో ఉంది అది సంధి. ప్రత్యక్ష ద్విపద పశు భినత్తి వాక్ శల్యేన అదృష్ట కంటక యథ. ఇక్కడ కూడా కంటక సంధి, కంటకో అవుతుంది. తెలుగు అర్థం: మూర్ఖుడు ద్విపాద పశువగుటచే అతనిని దూరముగా ఉంచవలెను. కనబడని ముళ్ళు ఎట్లు బాధించునో ఆ మూర్ఖుడు ఆ వాగ్రూప బాణములతో అటుల బాధించును. నమస్తే గురు.
వినపట్టలేదు గురుజీ, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. విడిచిపెట్టేసేయాలి, మూర్ఖుని విడిచిపెట్టేసేయాలి. ఎందుకంటే రెండు కాల పశువు కదా, ద్విపద పశువు, రెండు కాల పశువు మూర్ఖుడు, పశువుతో పోల్చడం జరిగింది మూర్ఖుడిని. పరిహర్తవ్య విడిచిపెట్టదగిన వాడు. ప్రత్యక్షంగా ద్విపద పశువు, కనిపించే ప్రత్యక్షం కనిపించే రెండు కాళ్ళ పశువు. భినత్తి వాక్శల్యం, వాడు ఏం చేస్తాడు, ఛేదిస్తాడు వాక్కులు, మాటలనే బాణాలతో. శల్యం అంటే ముళ్ళు కూడా, ఎటువంటి కనిపించవు, కనిపించవు. అదృష్ట కంటకోయథ, కనిపించని ముళ్ళు అకస్మాత్ కాలు పెడితే పుచ్చుకుంటుంది, బాధపడుతుంది అది. ఆ విధంగా మూర్ఖుడు అని చెప్పేసి మనం అజాగ్రత్త ఉంటే వాడు మాటలతో లేదా వ్యవహారంతో నష్టం చేస్తాడు, బాధ పెడతాడు, పీడిస్తాడు. అందుకే మూర్ఖులతో వ్యవహారం చేయకూడదు, చాలా నష్టం. మూర్ఖులతో వెంట వెళ్ళకూడదు, మూర్ఖుల దగ్గర ఉంచుకోకూడదు. తర్వాత 8వ శ్లోకం. రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవా విద్యాహీనా నా శోభంతే నిర్గంధా ఇవ కింశుకా. కింశుకం అంటే మోదుగ పూలు. చెప్పండి. అందమైన శరీరము యవ్వనము కలిగి గొప్ప కులములో పుట్టిన వారైనను విద్య లేని వారైనచో వారు సుగంధమును మోదుగు పుష్పం వలె రాణింపరు, మంచి వాసన లేని మోదుగు పుష్పం వలె రాణింపరు. కింశుక అంటే మోదుగ పూలు. కిం శుక అంటే అది చిలుక ముక్కులాగా అనిపిస్తాయి. ఆ పువ్వు గమనిస్తే ఒక చిలుక, దాని ముక్కు అది గమనిస్తే అలాగే ఉంటాయి ఆ పువ్వులు. ఏమిటి చిలుకనా అనిపిస్తుంది. కిం శుక. దాన్ని హిందీలో పలాష కూడా అంటారు, సంస్కృతం పలాష కూడా అంటారు, ఢాక్ అంటారు. మోదుగ పువ్వులు మన విస్తాల కోసం వాడతారు ఆకులు అవి. ఆ పువ్వులు ఇప్పుడు వస్తాయి, శివరాత్రికి వస్తాయి, గమనించండి. అందంగా ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి, కానీ అందులో సుగంధం ఏమి ఉండదు. అలాగే రూపము, యవ్వనము, సంపత్తి అన్ని ఉన్నాయి, కానీ విద్య లేదు, సంస్కారాలు లేవు. అటువంటిప్పుడు విశాల కుల సంభవం, మంచి కుటుంబమే, పెద్ద కుటుంబమే. రూపం ఉంది, యవ్వనం ఉంది, సంపద ఉంది, అన్ని ఉన్నాయి, కానీ విద్య లేదు, సంస్కారాలు లేవు, వ్యవహారం లేదు. నా శోభంతే, శోభించరు అటువంటి వారు. అందుకే సంస్కారాలు, విద్య, వ్యవహారం ముఖ్యము. మోదుగ పూలు లాగా అన్ని ఉండి ఏం లాభం, సుగంధం లేకపోతే. అందుకే దాన్ని ఎవరు తీసుకోరు, వాడరు. శివరాత్రి రోజు మాత్రం వాడుకుంటారు, హోలీ రోజు వాడుకుంటారు, రంగు కోసం వాడుకుంటారు. తర్వాత శ్లోకం. కోకిలానాం సరోరూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం. ఇది అసలు రూపం అంటే. చెప్పండి 9వ శ్లోకం. కోకిలకు వాని స్వరమే అందమైన రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే మంచి అందము, శారీరకముగా అందము లేని వారికి విద్యయే రూపము, తపోవంతులకు క్షమయే రూపము. నమస్తే గురు. ఇది అందం అంటే ఇది. కోకిలకు అందం ఏమిటి? స్వరం, కోకిల అందం దానికి. స్త్రీలకు రూపం పతివ్రత, పాతివ్రత్యం. అందం లేని వారికి, శారీరకంగా అందం లేని వారికి విద్య ఉంటే చాలు, అన్ని అందాలు ఉన్నట్టే. తపస్వికి క్షమాగుణం, క్షమాశీలత, అది రూపం, అది అందం, అది శోభనిస్తుంది. కాబట్టి ఈ గుణాలు ఉంచుకోవాలి. తపస్వి క్షమించే గుణం ఉండాలి. తపస్సు అంటే కష్టపడేవారు. కష్టపడేటప్పుడు మనకు సహనం ఉండదు, కానీ సహనం ఉంచుకోవాలి. విద్య ఉండాలి. విద్య అంటే మనకు రూపం ఉన్నా రూపం లేకున్నా విద్య అందాన్ని ఇస్తుంది, అన్నిటిని ఇస్తుంది విద్య. విద్య నామన్నార శ్లోకం ఉంటుంది. విద్య ధనం, ప్రచ్ఛన్నం గుప్తం ధనం, కనిపించని ధనం. విదేశగమనే బంధువు అది. కాబట్టి విద్యను కాపాడుకోవాలి. విద్య లేకపోతే ఏషాన విద్య నా తపో నా దానం అనే ఒక శ్లోకం ఉంది. విద్య లేని వారికి తపస్సు లేదు, దానం లేదు. అటువంటి వారు మనుష్య రూపేణ మృగాశ్చరంతి, మనుష్య రూపంలో మృగాలు తిరుగుతున్నట్టే ఉంటుంది, మనుష్య రూపంలో మృగాలు తిరుగుతున్నట్టు ఉంటుంది. విద్య లేకపోతే, తపస్సు లేకపోతే, దానం లేకపోతే, ధర్మం లేకపోతే, మంచి అలవాటు లేకపోతే. విద్య ముఖ్యము. తర్వాత ఈ శ్లోకం ఉదర నిద్ర వచ్చిన శ్లోకమే. త్యజేత్ ఏకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. చెప్పండి శ్లోకం తిరువులార్థం. కులము యొక్క రక్షణ, అభివృద్ధి మొదలగు వాని కొరకు ఒకరిని విడిచిపెట్టుటకు సిద్ధపడవలెను. గ్రామాభివృద్ధి కొరకు కులమును విడవవలెను. దేశాభివృద్ధి కొరకు గ్రామమును విడవవలెను. ఆత్మరక్షణ కొరకు, అభివృద్ధి కొరకు సంపూర్ణ భూమండలం విడిచిపెట్టకు సిద్ధమవ్వలను, సందేహింపరాదు. వివరణము: ఈ శ్లోకములో కులము, గ్రామము, దేశము, ఆత్మ మొదలగునవి ఒకదానికంటే ఒకటి శ్రేష్టమని చూపుటకు స్వర్ణ సిద్ధాంతమును ప్రతిపాదించెను. లోహములలో ఒకదానికంటే మరి ఒకటి గొప్పదై చివరికి బంగారం గొప్పదైనట్టు అన్నిటికంటే ఆత్మ గొప్పదని వివరించాను. నమస్తే. తక్కువని కాదు. ఇక్కడ ఈ క్రమం గమనించండి. ముందు దేనికోసం ప్రయత్నం చేయాలి? వ్యక్తి ముందు క్రమం. త్యజేద్ ఏకం కులస్యార్థే. ఒక వ్యక్తి తన సుఖాన్ని, తన సౌఖ్యాన్ని అంటే త్యాగం చేసి తన కుటుంబం కొరకు ప్రయత్నం చేయాలి. కుటుంబం ప్రయత్నం చేసినామా, తర్వాత ఇంకేం ప్రయత్నం చేయాలి? తర్వాత ప్రయత్నం గ్రామం. చెప్పండి. గ్రామం కొరకు అంటే ముందు తన కుటుంబం కొరకు. కులం అంటే కుటుంబం. తన కుటుంబం కొరకు ప్రయత్నం చేయాలి. తర్వాత గ్రామం కొరకు చేయాలి. గ్రామం దాటి ఇప్పుడు భాషలో మండలము, జిల్లా, రాష్ట్రము, దేశం కదా, ఈ ఖండము, మొత్తం భూగోళం, చివరికి భూగోళం అంతవరకు కూడా ప్రయత్నం చేయాలి. సరిపోయిందా? అయిపోయిందా? అయిపోయినట్టేనా? మాట్లాడండి. కానట్టు ఆత్మ కొరకు కూడా ప్రయత్నం చేయాలి. మిగతా వారు ఎందుకు మాట్లాడట్లేదని వినిపించట్లేదు వాళ్ళకి? ఏంటి నిషేధం లేదు, మిగతా వారు మాట్లాడండి. వినిపించకపోతే చెప్పండి వినిపించట్లేదని. మిగతా వారు వినిపించట్లేదా అంటే ఫోన్ దగ్గర లేరన్నమాట. వినిపిస్తుంది గురుజీ. మాట్లాడండి మరి. మాట్లాడి తెలుస్తుంది. ఫోన్ దగ్గర ఉన్నారా లేదా కనీసం తెలుస్తుంది కదా. ఉన్నాం గురుజీ. అయిపోయినట్టేనా? కుటుంబం కోసం చేసినాము, ఊరు కోసం చేసినాము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, ఈ ఖండము, ఈ భూగోళం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు అయిపోయినట్టేనా? ఆత్మోద్ధరణకే పాటుపడదు. ఇంకేం చేసుకోవాలి? మన కోసం ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఆత్మ. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మ ఉన్నతి కొరకు ఏం చేయాలి? ఈ భూమిని, ఈ జగత్తుని, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని వదిలిపెట్టేసాను. దాని అర్థం ఏంటి అంటే అన్ని కాకుండాని కాదు. ఇక్కడ రాసిన ఏంటంటే ఏమి చేయకుండా ఆత్మంత కొరకే అని చెప్పేసి కళ్ళు మూసుకొని అని కాదు. విషయం అర్థమవుతుందా? ఇది రహస్యం. ఇది క్రమం గమనించండి. కుటుంబం కోసం చేసుకోవాలి. కుటుంబం కంటే ముందు ఒకటి ఉంది. ఇంకా ఏమని చెప్పండి? చెప్పండి. కుటుంబం కంటే ముందు ఏం చేసుకోవాలి? తన కొరకు చేసుకోవాలి. తన కొరకు చివరి ఉంది కదా, ఆత్మార్థి అని. ముందేం చేసుకోవాలి? నాగవేణమ్మ గారు, అప్పలనాయుడు గారు, ముందేం చేయాలి? ముందు ఏం చేస్తారు? కుటుంబం కోసం చేయాలి, త్యాగం చేయాలి. కానీ ముందేం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ముందు తన గురించి తను ముందు పరిపక్వత అయిన తర్వాత కుటుంబము, గ్రామము, మండలము, దేశము మొత్తం చేయగలరు. ముందు తను పరిపక్వత కావాలి కదా. ముందు తయారవ్వాలి. అవును గురుజీ. ముందు తన శరీరము, తన యోగ్యత చూసుకోవాలి. శక్తిని, బలాన్ని, విద్యను పెంచుకోవాలి ముందు. అవును గురుజీ. ప్రథమేనార్జిత విద్య, ద్వితీయనార్జితం ధనం. ఈ క్రమం పాటించాలి. ముందు విద్య, విజ్ఞానము, బలము, శరీరము, ఆరోగ్యం, మనసు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ బలంతోనే ఏం చేసినా కుటుంబాన్ని కానీ, గ్రామాన్ని కానీ, జిల్లా, మండలం, జిల్లా, రాష్ట్రము, దేశం, ఈ ఖండము, ప్రపంచం. కానీ తర్వాత ముందు మన సాధనాలు సమకూర్చుకోవాలి.
అందులో ముఖ్యంగా విద్య, బుద్ధి, మన వాహనం, మన శరీరం, ఇవన్నీ చూసుకొని కుటుంబం కొరకు ఇక ఏమైనా వెళ్ళొచ్చు. కుటుంబం తర్వాత ఆ ఊరు, ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం ఎంత చేయొచ్చు. చివరికి ఆత్మోన్నతి విషయంలో ఇక్కడ చివరికి ఆత్మోన్నతి ఉండాలి. లక్ష్యం అది, లక్ష్యము ఆత్మోన్నతి. అది గమనించండి. ఈ శ్లోకం ఊరికే చెప్పుకుంటాం కానీ దాని అర్థము మొత్తం త్యాగం చేయమని కాదు. త్యాగం చేసే క్రమం ఒకటి ఉంది, ఆ క్రమంలో త్యాగం చేయాలి. అర్థమవుతుందా? ఇది పాటించండి. సిద్ధంగా ఉన్నారా పాటించడానికి ఈ క్రమాన్ని? ఎవరు సిద్ధంగా ఉన్నారు? సిద్ధమే గురుజీ. ఈ క్రమం పాటించండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ముందు మీ శరీరం, మీ మనస్సు, అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధి, విద్య, వివేకం, యోగ్యత, శక్తి, సామర్థ్యాలు పెంచుకోవాలి, బలం పెంచుకోవాలి, సాధనాలు పెంచుకొని అప్పుడు అప్పుడు ఆటోమేటిక్ అవుతుంది. కుటుంబము, ఆ ఊరు అన్నీ అవుతాయి కదా. చివరికి అన్ని ఉన్నప్పుడు కూడా చివరికి ఆత్మోన్నతి. ఆత్మార్థే పృథ్వీం త్యజేత్. దీనికి సిద్ధంగా ఉన్నారు ఎవరైనా? ఆత్మోన్నతికి, అన్ని విడిచిపెట్టడానికి, ఆత్మోన్నతి విషయంలో. గురుజీ. అసలు ఉన్నతి ముందు ఉన్న ఈ ఉన్నతి మర్చిపోతున్నారు. ఆత్మోన్నతి ఎప్పుడు అవుతుంది? విడిస్తేనే అవుతుంది. క్రమం పాటించండి. రాగద్వేషాలు విడిచిపెట్టండి. ముందు లోపల రాగద్వేషాలు, మోహాలు వదిలిపెట్టండి. అవిద్య లేకుండా చేసుకోండి. ఒక సంకల్పం తీసుకోండి, వచ్చే సంక్రాంతి వరకు చాలా మార్పు రావాలి. మర్చిపోయారా? సంక్రాంతి, శివరాత్రి రాబోతుంది. శివరాత్రి రాబోతుంది. శుభం, శుభరాత్రి. వచ్చే సంక్రాంతి, శివరాత్రి వరకు చాలా చాలా మార్పు రావాలి. ఆత్మోన్నతి కొరకు ప్రయత్నం చేస్తుండాలి. గట్టి సంకల్పం తీసుకోండి. తీసుకుంటున్నారా? ఆత్మోన్నతి ముఖ్యం పెట్టుకోవాలి, అది లక్ష్యం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మెట్లు, ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా. సరేనా? ఈరోజు 10 శ్లోకాలు చెప్పుకున్నాం. చాణక్య నీతి దర్పణంలో 3వ అధ్యాయంలో త్యజేత్ ఏకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఈ శ్లోకం రాసి పెట్టుకోండి. ఆ క్రమం గుర్తుంచుకోండి. చివరికి ఆత్మ కొరకు మొత్తం ఈ భూమండలాన్ని, విశ్వాన్ని వదిలిపెట్టాలి. దానికోసం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఈ జన్మ సఫలం, సార్థకం, శుభం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఏమైనా నీతి అర్థమైందా? ఏమైనా నీతి పట్టుకున్నారా? ఒక పాయింట్ అయినా, ఏమైనా అంశం, ఒక నీతి అయినా పట్టుకున్నారా ఎవరైనా? గురుజీ. నాగవేణమ్మ గారు మీరేం పట్టుకున్నారు? ఏ పాయింట్? గురుజీ, కుటుంబంలో సుఖ దుఃఖాలు అన్ని చక్రంలా పరిభ్రమిస్తూ ఉంటాయి. సుఖం తర్వాత దుఃఖం కూడా మారుతూ ఉంటుంది, కాబట్టి పురుషార్థం చేయాలి అని అనుకుంటున్నా గురుజీ. భయపడకూడదు. సుఖాలు ఉంటాయి, దుఃఖాలు వస్తాయి. ఇంకా ఇంకా తర్వాత పుత్రికను మాత్రం మంచి కుటుంబానికి పంపాలి, పుత్రుణ్ణి విద్వాంసులకు పుత్రికలు ఉన్నారా? మీకు పుత్రికలు ఉన్నారా? ఉన్నారు గురూజీ, ఒక కూతురు ఉన్నది. మిత్రుని మాత్రం ధర్మ మార్గంలో ఉంచాలి. మీ అమ్మాయిని మంచి స్కూల్, అమ్మాయికి మ్యారేజ్ కూడా అయింది గురూజీ, జాబ్ చేస్తుంది. ఇక్కడ పదము సుకులం, సుకులం పంపాలి, స్కూల్ కు పంపాలి. అమ్మాయిలను స్కూల్ కు పంపాలి. మంచిగానే చదివించాం గురూజీ. శుభం. అంతే గురూజీ. ఇంకెవరు? ప్రభు గారు మీరేం పట్టుకున్నారు? అప్పలనాయుడు గారు మీరేం పట్టుకున్నారు? నమస్తే గురూజీ. చెప్పండి. అంటే విష సర్పాన్నైనా నమ్మొచ్చు కానీ దుష్టుడైనటువంటి మానవుడిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా జాగ్రత్త. అదే సార్. జాగ్రత్త. ఓ నమస్తే.
పామే మంచిది దుర్జనుల కంటే. అదే అదే. ఇంకా పిపినారాయణ గారు మీరేం పట్టుకున్నారు? పిపినారాయణ గారు ఎక్కడున్నారు? పద్మావతమ్మ గారు చెప్పండి, ఏం పట్టుకున్నారు? ఏం నీతి? మీ నీతి, మీరు పట్టుకున్న నీతి ఏంటి చెప్పండి. పిపినారాయణ గారు వినిపించట్లేదు. వినిపిస్తుంది గురుజీ. నాకు వినిపించట్లేదు, మీరే చెప్తున్నారు ఏమన్నా? నాకు ఇక్కడ వినిపించట్లేదు మాకు. ఏం పట్టుకున్నారు? దుర్జనులను ఎప్పటికీ నమ్మొద్దని పాములనైనా నమ్మొచ్చు కానీ దుర్జనులు నమ్మకూడదు. ఇంకా ఇంకేం పట్టుకున్నారు? ఇంకా వేరే నీతి? ఆత్మోన్నతి అన్నిటికంటే శ్రేష్టము. మొట్టమొదటి శరీరము, తర్వాత కుటుంబము, తర్వాత గ్రామము, మండలము, చివరికి ఆత్మ కొరకు పృథ్వీనైనాను కూడా చేయాలని చెప్పి అది గురుజీ. శుభం. పద్మావతమ్మ గారు మీరేం పట్టుకున్నారు? ప్రభు గారు, రామరాజమ్మ గారు గురూజీ చెప్పండి. మీరు విద్య శారీరకంగా అందం లేకున్నా కానీ విద్య పెంపొందించుకోవాలి. ఇంకా నాకు కూడా అదే ఉంది గురూజీ. ఆత్మోత్తానికి అన్నిటిని వదిలేయాలి. అది ఏం వదిలేస్తున్నాం, అదే బుర్రలో నడుస్తుంది. ఏం వదిలేకపోతున్నాం అనేది తెలుసు. అదే ఊరాలు నడుస్తుందా? ముఖ్యమైనది మరి. మానవ జన్మలో సాధించవలసింది ఇదే, ఆత్మోన్నతి. సామ్రాజమ్మ గారు మీరు, పద్మావతమ్మ గారు ఎక్కడ? అదే గురూజీ, ఆత్మోన్నతి. ఆత్మోన్నతి మీరు ఎప్పుడో నిర్ణయం అయిపోయింది మీది. ఆత్మోన్నతి ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు. ఇంకా మిగతా వారు, మీడియాల పద్మమ్మ గారు, వాణిమ్మ గారు మీరేం పట్టుకున్నారు? సరే ముగించేద్దామా? ఏమైనా సందేహాలు ఉన్నాయా? శుభం. ముందుగా పరమపిత పరమాత్మకు, ఋషులకు, మాస్టర్లందరూ కూడా ధన్యవాదాలు, వందనాలు. మీ అందరికి కూడా వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం సర్వేభ్యో నమః. ముగించేద్దామా?